ఇప్పుడు బస్సులనే కాదు ప్రయాణించిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మన పర్సనల్గా అయితే మనకు ఉంటే కొన్ని గ్రహాలు ఉంటాయి. ఉమ్, ఏ గ్రహము మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ గ్రహం వలన వాళ్ళకి ఉచ్ఛలో ఉంటుందో తెలిస్తే ఉమ్, ఆ ప్రకారంగా మనం నెంబర్ తీసుకోవచ్చు. ఉమ్, కానీ ప్రతి ట్రావెల్స్కి కూడా 4, 6 లేదా 5, 8 ఈ నెంబర్స్ లక్కీ నెంబర్స్గా వస్తే లక్కీ నెంబర్ అని కాదు, టోటల్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 8 కానీ 6 కానీ 4 కానీ 5 కానీ ఈ నెంబర్స్ కనుక వస్తే అవి లాంగ్ టైం ఉంటాయి. ఓకే. వాళ్ళకి ఏ పేరు మీద బస్సు ఉంది, ఏ పేరు మీద బస్సు లేదు, లేకపోతే ఏ పేరు మీద కారు ఉందని కాదు. ఎదుటి వాళ్ళని ఎక్కించుకొని ట్రావెల్ చేసేటువంటి ప్రతిదానికి కూడా ఈ రకమైన నెంబర్లు ఉంటే కనుక ఖచ్చితంగా అవి వృద్ధిలోకి వస్తాయి. లేదు 9 ఉంది, 9 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది అంటే ఖచ్చితంగా వాటికి ప్రమాద శాస్త్రం జరుగుతుందని అర్థం. ఓకే. ఆ ఏ నెంబర్స్ వెహికల్ అయినా పెట్టుకోవచ్చు. ఏ వెహికల్ అయినా సరే, ఏ ట్రావెల్స్ అయినా సరే, ఏ ఫ్లైట్ అయినా సరే, అలాంటి వాటికి ఖచ్చితంగా సమస్య ప్రాబ్లం ఉంటుందని అర్థం. ఉమ్, మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరణించింది అనేటువంటి ఫ్లైట్ కూడా అది నాకు తెలిసినంత వరకు నాకు గుర్తులేదు. సపోజ్ అప్పుడు నేను పరిశీలన చేసిన దాన్ని బట్టి అది 5 కానీ 3 కానీ వస్తుంది టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే. ఓకే. అప్పుడు నేను చూసిన ప్రెడిక్షన్ దాని ప్రకారంగా 5 కానీ 2 కానీ ఉంది, అది 2 ఓకే. 3 ఉంది. ఓకే. ఓకే. సమ్ అప్పుడు ఏమవుద్దంటే ఫ్లైట్ మధ్యలోనే స్ట్రాస్ అయిపోవడం కానీ ఉమ్, దాని మీద వేరే రకమైన ప్రభావితం పట్టడం కానీ కుట్ర ద్వారా చేయడం కానీ జరుగుతుంది.